పేరుతో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటిల్లో హిట్ అయింది సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రం మాత్రమే. అంతేకాదు, హీరో కృష్ణ, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటిలో ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అగ్నిపర్వతం చిత్రంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన 2 పాత్రలను హీరో కృష్ణ పోషించారు. ముఖ్యంగా జమదగ్ని పాత్రను దర్శకుడు రాఘవేంద్రరావు మలచిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రకు పరుచూరి సోదరులు పవర్ఫుల్ డైలాగులు రాశారు. అగ్గిపెట్టి ఉందా అనే డైలాగును చాలా కాలం హీరో కృష్ణ అభిమానులు, ప్రేక్షకులు అనుకరించేవారు. జమదగ్ని పాత్రలో నటశేఖర కృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. అలాగే విజయశాంతి, రాధ గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాదులో పద్మాలయ స్టూడియో మొదలైన తరువాత అందులో షూటింగ్ జరుపుకున్న హీరో కృష్ణ తొలి చిత్రం అగ్నిపర్వతం. జమదగ్ని పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం స్టూడియోలో భారీ సెట్ వేశారు. హీరో అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటాడా, కేవలం డైలాగ్స్తోనే సినిమాను సూపర్ హిట్ చేస్తాడా అని అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం అగ్నిపర్వతం. ఈ సినిమా టైటిల్ ఇంత పవర్ఫుల్గా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన పోస్టర్ మరింత పవర్ఫుల్. హీరో కృష్ణ చెయ్యి, ఆయన చేతిలో స్టిక్. అప్పట్లో అందరినీ ఈ పోస్టర్ ఆకట్టుకుంది. అభిమానుల్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ప్రత్యేకం. తమ కథానాయకుడిని ఓ దేవుడిలా కొలిచేవారు. ఆయన సినిమా విడుదలవుతుందంటే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు చేసే సందడే వేరు. అగ్నిపర్వతం చిత్రం విడుదలైనప్పుడు కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్లకు ఫుల్ లైటింగ్ చేశారు. ఇక బ్యానర్, కటౌట్ల సంఖ్య చెప్పనే అక్కర్లేదు. అగ్నిపర్వతం చిత్రానికి మరో ఎస్సెట్ సాంగ్స్. సినిమాలోని 6 పాటలు అద్దిరిపోయాయి. 1000 నంబర్ 1 పాటలో సూపర్ స్టార్ 40 డ్రెస్సులు మార్చడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. అగ్నిపర్వతం చిత్రంతో మాస్ హీరోగా కృష్ణ గ్లామర్ మరింత రెట్టింపయింది. విజయశాంతి గ్లామర్ క్వీన్ అయ్యారు. 1985 జనవరి 11న విడుదలైన అగ్నిపర్వతం చిత్రం 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 2 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. ఈ చిత్రం 100 రోజుల వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట శ్రీదేవిని అనుకున్నారు. కానీ 2 హీరోయిన్లు ఉన్న చిత్రంలో తను నటించనని శ్రీదేవి చెప్పడంతో అప్పుడు రాధని ఎంపిక చేశారు. ఈ చిత్రం 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ 100 రోజుల వేడుక ఎలా జరిగిందో చూడండి.